సో మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రైల్వే స్టేషన్ సెటప్ దగ్గరికి వచ్చాము. నా వెనకాల భోగి కనిపిస్తుంది కదా! సో నార్మల్‌గా భోగికి ఎలా ఉంటాయి కింద ఐరన్ లాగా ఒక రౌండ్‌గా ఉంటాయి కదా! ఇక్కడ మాత్రం దీనికి టైర్‌లు ఉన్నాయి చూడండి. సో మామూలు లేదు. సో ఇదంతా సెటప్ అనమాట. మాక్సిమం చాలా తెలుగు, హిందీ, తమిళ్ లాంటి మూవీస్ ఏమైనా రైల్వే స్టేషన్ ఉంటే ఇక్కడ హైదరాబాద్‌లో షూటింగ్ ఏమైనా ఉంటే ఇక్కడే షూట్ చేశారనమాట అదంతా. సో లోపలికెళ్ళి చూద్దాం ఆ భోగి ఎలా ఉందో, ఆ రైల్వే స్టేషన్ ఎలా ఉందనేది. సో ఒకసారి రండి. నిజంగా ఇన్ని రోజులు సినిమా షూటింగ్ అంతా రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం సెటప్ వేసుకొని సినిమా షూటింగ్ చేస్తారనుకున్నా. సెటప్ అయితే మామూలుగా లేదు. సో ఇక్కడ ఇదేమో మదనపల్లి రైల్వే స్టేషన్ అని ఉంది. అటు సైడ్ ఏమో రేణిగుంట జంక్షన్ అని చెప్పేసి ఉంది. సో ఇది వాళ్ళకి మూవీకి తగ్గట్టు అయితే మార్చుకుంటారు నేమ్స్ అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ జమ్ము తావి అని కూడా చెప్పేసి పైన రాసి ఉంది అనమాట. సో ఈ సెటప్ అయితే చూడండి. మీరు ఈ రైల్వే స్టేషన్ సెటప్ ని ఏ మూవీస్ లో చూసారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇది అత్తారింటికి దారే మూవీలో కూడా ఉంటుంది, మాక్సిమం ఉంటుంది ఇది. అలానే అనిపిస్తుంది అత్తారింటికి దారే మూవీలో ఉన్నట్టు. సో ఇలా కింద టైర్లు చూసారా వాటికి, కింద ఏ ట్రాక్ లేకుండా టైర్లు అయితే ఉన్నాయి రైల్వే బోగీకి. సో ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట, స్టేషన్ మాస్టర్ ఉండే టికెట్ కౌంటర్. చూద్దాం రండి ఒకసారి. ఇగో ఈ రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్ది ఇదైతే రూమ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి లగేజ్ అదంతా వెయిట్ చేసేది ఉంటుంది కదా, వెయింగ్ మిషన్. సో ఇక్కడ ఉందన్నమాట. సో సార్ నేను నిలబడతాను, ఇది పని చేయట్లేదు. సో ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ రైల్వేస్ ఏమేమి ఉన్నాయి చూడండి. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికోడ, సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట్, కాకినాడ టౌన్, కాకినాడ పోర్ట్ అనమాట. సో ఈ అరైవల్ ఇక్కడ రాసిన టైమింగ్ అండ్ డిపార్చర్ ఇక్కడ టైమింగ్ రాసి ఉంది. సో ఇలా జస్ట్ రాసినాయి అన్నమాట. ట్రైన్ ఏం రాదు, ట్రైన్ ఏం పోదు. సో ఈ ట్రైన్ చూస్తే హైదరాబాద్ టు తిరుపతి అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది, అక్కడేమో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి రాసింది. సో ఇది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే రైల్వే స్టేషన్ అనమాట, రైలు. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోండి. సో ఒకసారి మనం ఎక్కి కూడా చూద్దాం లోపల ఎలా ఉంది. ఈ ట్రైన్ ని ఇలా దూరం నుంచి కాకుండా అసలు దాని దగ్గర పోయి చూద్దాం. దాని ముందు ఇంజన్ పార్ట్ నుంచి బోగీలను ఎక్కి చూద్దాం. మనం ఈ రైల్వే స్టేషన్ లో ఉన్న రైలు ఇంజన్ పార్ట్ ఉన్న బోగిని అయితే ఎక్కబోతున్నాము. సో ఎక్కి చూద్దాం అక్కడ ఏమేమి క్లారిటీగా ఉన్నాయో, అసలు నిజంగా ఉందో సెటప్ అయితే చేశారు. సో ఈ ముందు ఇంజన్ పార్ట్ చాలా గట్టిగా అయితే ఉంది, చాలా బాగుంది కూడా. సో ఇక్కడైతే కొంచెం అటు సైడ్ పాటలు పెడుతున్నారు, అదైతే నేను పెట్టలేదు, కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి. అండ్ ఆ పాటలు నేనైతే ఇక్కడ డాన్స్ కూడా ఇస్తున్నాను. సో నాకు సింక్ అయిపోయింది ఆ మ్యూజిక్ తోటి. సో అండ్ ఇక్కడ మనం బయట నుంచి ఎక్కాం కదా, ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ మొత్తం చూసుకున్న తర్వాత, ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత, మనకైతే బస్ పాయింట్ అయితే వస్తుంది ఈ రైల్వే స్టేషన్ దగ్గర. సో, ఆ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం చూసేది మీరెంతగానో వెయిట్ చేస్తున్న 'బాహుబలి' సెట్. సో, ఇది ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత బస్సొచ్చేసి బస్ ఎక్కేసి మనం అది కూడా ఎక్కేసి ఎళ్ళిపోతాము. అండ్ ఇప్పుడైతే మనము ట్రైన్ బోగి లోపలికైతే ఎళ్ళిపోతున్నాము, ఇంజిన్ లోపలికి. సో, ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, ఇక్కడ మొత్తం అయితే సేమ్ ఎలా అయితే ఇంజిన్‌లో ఉంటాయో వైరింగ్ గాని, ఆ సిస్టమ్ గాని ఎలా అయితే క్రియేట్ ఉంటాయో, సో, అలానే ఇక్కడ సేమ్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ప్యాసింజర్ ఎక్కే బోగి లోపలికి వెళ్ళైతే చూద్దాము లోపల ఎలా అయితే ఉంటుందో. సో, లోపలికెళ్ళగానే మనం రియల్ ట్రైన్‌లో అయితే ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. స్లీపర్ ట్రైన్ లాగా. అండ్ సైడ్‌కి కూర్చుంటే కూడా మనం విండోలోంచి చూస్తుంటే మనకైతే ఆ స్టేషన్ అయితే కనిపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదా! ఆ స్టేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం మనం ముందుకెళ్ళిపోయి కూడా చూద్దాము లోపల ఎలా ఉన్నాయో, వాష్‌రూమ్స్ కూడా చూద్దాము. అసలు నిజంగా ఉందా లేదా అని చెప్పేసి. అండ్ నా వెనకాల కనిపిస్తుంది కదా! లెఫ్ట్ సైడ్‌లో చూస్తుంటే అదే వాష్‌రూమ్ లాగా అనిపిస్తుంది. జస్ట్ ఇది సెటప్ ట్రైన్ కాబట్టి నార్మల్‌గా ఇలానే ఉంటుంది. సో, ఇదే సెటప్ అయితే ఇలా ఇస్తారు. అండ్ చాలా మూవీస్ కూడా వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రామోజీ ఫిల్మ్ సిటీకొచ్చేసి హాయిగా ప్రశాంతంగా షూటింగ్ అయితే చేసేసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి, అండ్ పైన కూడా మనం బయటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ మనకి సిటీ జంక్షన్ సిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కర్నూలు సిటీ అని చెప్పేసి అయితే రాసుంది. అండ్ టికెట్ కౌంటర్స్ కూడా రాసి ఉన్నాయి. అండ్ ఈ రైల్వే స్టేషన్‌కి ఇదే ఎంట్రీ లాగా ఉంది. సో, అటు సైడ్ నుంచి అండ్ ఎంట్రీ సీన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి షూట్ చేస్తారు. అండ్ నేను చెప్పాను కదా మనకి బసెస్ కూడా వస్తాయని చెప్పేసి. అండ్ ఈ బసెస్ మాత్రం ఆన్ టైమ్ అయితే మెయింటైన్ చేస్తున్నాయండి. చాలా టైంకైతే బసెస్ వస్తున్నాయి. ఇలా బస్ పోయిందో లేదో ఇంకో బస్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. మనం ఇంకా ఈ రైల్వే స్టేషన్ సెటప్‌కి బాయ్ చెప్పే టైం వచ్చేసేసింది. సో, బస్ ఎక్కేసేసి ఈ రైల్వే స్టేషన్‌కి బాయ్ చెప్పేద్దాం మనమైతే. ఈ రైల్వే స్టేషన్ చూపియడానికంటే ముందు మనకి సెంట్రల్ జైల్‌ని అండ్ ఆ తర్వాత భాగవతం సెట్‌ని అయితే చూపిస్తారు. అవి కూడా చూద్దాం. And now you are entering into the most wanted place. Abhi ja rahe abhi. Most wanted place. Can you guess which is that? Central jail, exactly. Without any crime. జై ఇటు.
చిరుత అదే చిరుత మూవీ. look at your right side देखिए सभी, right side చూడండి. फर्स्ट वाला इंट्रोगेशन सीन, सेकंड वाला हैंगिंग सीन, थर्ड वाला जजमेंटल सीन. शूटिंग के समय डम्मी से रिप्लेस विद एक्टर्स हो गए. शूटिंग के समय डम्मी से एक्टर्स के साथ रिप्लेस किया जाता है, शूटिंग करा जाता है. अच्छा जो भी दूसरा है. राइट साइड देखिए, आप सभी राइट साइड फॉरवर्ड में देखिए. तेरे नाम मूवी में सलमान सर का मेंटल हॉस्पिटल. एंड लेफ्ट साइड देखिए सभी, लेफ्ट साइड देखिए. दृश्यम मूवी डेड बॉडी हाइडिंग सीन, पुलिस स्टेशन. సెంట్రల్ జైల్ చూసిన తర్వాత మనల్ని బస్ అయితే భాగవతం సెట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది. సో ఈ భాగవతం సెట్లో మనము ఎగ్జాక్ట్గా భాగవతంలో ఎలా అయితే జరిగాయో, సో ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బొమ్మలు ఇక్కడైతే ఉంటాయి. ఈ భాగవతం సెట్లు అయితే ఉంటాయి వాళ్ళందరివి. సో మనమైతే ఇప్పుడు భాగవతం దగ్గరికి వచ్చాము. భాగవతం సెట్ ఎలా ఉంటుంది, అసలు ఎలా జరిగింది అనేది. సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి ఒక్కొక్కటి మెల్లగా చూసుకుంటూ వెళ్దాము. ఈ మైథలాజికల్ భాగవతం సెట్‌లో చాలా నిజంగా ఉన్నట్టయితే ఉంటాయి. అండ్ ఆ భాగవతంలో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారో ఇక్కడ సైడ్‌కైతే వాళ్ళ బొమ్మలైతే ప్లేస్ చేసి ఉంటాయి. అండ్ మీరు ఆ ఫ్రేమ్స్ కూడా చూడొచ్చనమాట. సో ఎవరెవరు ఉన్నారో గూడా మీరిక్కడ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మీతో పాటు ఎవరైనా మీ ఓల్డ్ ఏజ్ మీ మదర్స్ కానీ, మీ ఫాదర్స్ గానీ వచ్చినప్పుడు గానీ అండ్ వాళ్ళు చిన్న పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి గూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఆ ఫోటోలో ఆ బొమ్మలు చూపించుకుంటూ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ గూడా జేయొచ్చు. సో, ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోగానే మనకసలు రియల్ సెట్ అయితే కనిపిస్తుంది. సో, చూస్తున్నారు గదా! ఈ సెట్ ఎలా కనిపిస్తుందో నాకు చాలా బాగా అనిపించింది. ఈ సెట్ అయితే ఈ భాగవతం సెట్. చూడండి ఒక లెఫ్ట్ సైడ్‌లో సో, నిజంగా అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుతున్నట్టు నిజంగా ఉంది. అక్కడ మీకు శ్రీకృష్ణుడు భగవానుడు అయితే కనిపిస్తాడు. అండ్ వీళ్ళ ఫేసెస్ చూస్తున్నారా? అటు ఇటు తలకాయలు గూడా కదులుతున్నాయి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ జేయండి. వాళ్ళ ఫేసెస్ అన్నీ కదులుతూ ఉంటాయి. ఆ హెయిర్ గాని, ఆ బియర్డ్ గాని, ఆ కిరీటం గాని, ఆ వస్త్రధారణ గాని, ఆ బట్టలు గాని సేమ్ అప్పట్లో ఎలా ఉండేదో సేమ్ అలానే ఇక్కడైతే ఈ సెటప్‌నైతే క్రియేట్ అయితే జేశారు. నాకు చాలా బాగా నచ్చింది ఇది. మీరు ఫోన్‌లో గాని, టీవీలో గాని ఇలా చూస్తున్నారు కాబట్టి ఇలా అనిపిస్తుంది. కానీ డైరెక్ట్‌గా చూసుంటే మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది. అయినా గూడా నేను ఫోన్‌లో ఏ మాత్రం క్లారిటీ తగ్గకుండా అయితే మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు గదా! ఇలాంటి స్ట్రక్చర్ గాని, ఇలాంటి ఆర్కిటెక్చర్ గాని మనం కొన్ని టెంపుల్స్ అయితే చూస్తా ఉంటాము. సో, అలాంటి డిజైన్ చాలా బాగా అయితే చక్కగా అయితే డిజైన్ చేసేది ఇక్కడ పెట్టారు. సో, అటు సైడ్ ఒక మీటింగ్ పాయింట్ లాగుంది. ఇటు సైడ్ ఒక మీటింగ్ పాయింట్ లాగైతే పెట్టారు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ప్రతి ఒక్క విగ్రహం గాని, ప్రతి ఒక్క మనుషులు గాని, మనుషులు నిజంగానే కూర్చున్నట్లయితే అనిపిస్తుంది చూడండి. అండ్ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు మనుషులే అని చెప్పేసి నమ్మేస్తారు. సో, వాళ్ళ ఫేసులు కూడా చాలా బాగా కదులుతున్నాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా, బ్యూటిఫుల్‌గా అయితే డిజైన్ చేశారు. సో, ఈ భాగవతం సెట్ అయిపోయిన తర్వాత మనమైతే రైల్వే స్టేషన్ సెట్ దగ్గరికైతే వెళ్ళిపోతాము. సో, సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్స్ ఏమన్నా ఉంటే అవి ఇక్కడే షూట్ చేశారనమాట. చూసారా సెటప్ అంతా ఎలా ఉందో? అక్కడ బొమ్మలు గూడా కదులుతున్నట్టు నిజంగా సేమ్ నిజంగా ఎలా అయితే భాగవతంలో అక్కడ మనుషులైతే ఉన్నారో, ఆ దేవుళ్ళైతే ఉన్నారో నిజంగా కదులుతున్నట్టయితే కనిపించింది గదా! సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఆర్కిటెక్చర్ గూడా అంతా ప్రతి ఒక్కటి అప్పట్లో ఎలా ఉండేదో సేమ్ అలానే డిజైన్ అయితే జేశారు. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీకి' సంబంధించిన ఫుల్ వీడియోని నా యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. దాదాపు అది 1 అవర్ 20 మినిట్స్ వరకు వీడియో ఉంటుంది. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరేమేమి చూస్తారో మొత్తం కవర్ చేశాను. ఒకవేళ మీరు రాలేకపోయినా కూడా మీరే వచ్చి చూసినట్టయితే ఆ వీడియో ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ వీడియోని చూడండి. అండ్ చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మీరు ఫేమస్ అయిన 'బాహుబలి' సెట్‌ని కూడా చూస్తారు. ఇంకా డమ్మీ ఎయిర్‌పోర్ట్ సెట్‌ని కూడా చూస్తారు. అవన్నీ చాలా బాగుంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా ఆ వీడియోనైతే చూసేయండి.